రైతుల గొంతునైనందుకు తనను అరెస్టు చేస్తే గర్వంగా జైలుకు పోతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లగచర్లలో బీఆర్ఎస్ కుట్ర చేసిందన్న కాంగ్రెస్ సర్కారు తప్పుడు ప్రచారాన్ని కేటీఆర్ ఖండించారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేస్తామని ఎప్పుడో తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరని అరెస్టు చేసుకో రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు. నిజానికి ఉన్న దమ్మెంటో చూదువు గాని రేవంత్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ పై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవనిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర అని నిలదీశారు. నీకు ఓటేసిన పాపానికి రైతుల భూములను కాజేసుకోవడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా అన్నారు. గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడవడం కుట్ర కాదా అని నిగ్గదీసి అడిగారు. నీ ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర అని ప్రశ్నించారు. పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించింది ఎవరి కుట్ర, ఎవరి కోసం కుట్ర అని నిలదీశారు. మరలబడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర అని అడిగారు. 50 లక్షల రూపాయల డబ్బుతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాకపోతే ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు.